అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు అంటే ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. హీరో నాని ప్రస్తుతం సరిపోదా శనివారం ప్రచారంలో బిజీగా ఉన్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో వరుస ప్రమోషన్స్తో నాని సినిమా విశేషాలు పంచుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆయన ముంబై బయలుదేరారు. హైదరాబాద్ విమానాశ్రయంలో అనుకోకుండా సమాంతను కలిశారు. ఇద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. సరిపోదా శనివారం గురించి శామ్ వివరాలు తెలుసుకున్నారు. ఇప్పుడే ట్రైలర్ చూస్తానన్నారు. అనుకోకుండా వీళ్ళిద్దరూ కలిసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సరిపోదా శనివారం చిత్ర బృందం ప్రచార జోరు పెంచింది. విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో వరుస ఇంటర్వ్యూలతో ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. విభిన్నమైన ప్రాజెక్టులు ఎంచుకుంటూ కెరీర్లో ముందుకు సాగుతున్నారు నటి శోభితా ధూళిపాల. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది. బాలీవుడ్లో తెరకెక్కనున్న సూపర్ హిట్ మూవీ సీక్వెల్లో ఆమె భాగం కానున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ మూవీ ఏంటంటే డాన్ 3. బీటంలో సూపర్ హిట్ అందుకున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ డాన్. దీనికి సీక్వెల్గా వచ్చిన డాన్ 2 కూడా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ రెండు చిత్రాలకు కొనసాగింపుగా త్వరలో డాన్ 3 పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ హీరోగా ఇది రూపుదిద్దుకోనుంది. ఫర్హాన్ అఖ్తర్ దర్శకత్వం వహించనున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా షూట్ ప్రారంభం కానుంది. వైజయంతి మూవీస్ పతాకంపై అగ్ర కథానాయకుడు చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ఇంద్ర. బి గోపాల్ దర్శకుడు, అశ్విని దత్ నిర్మాత. 2002లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం తాజాగా రిలీజ్ అయింది. ఈ సందర్భంగా నిర్మాత అశ్విని దత్ సినిమా విశేషాలు పంచుకున్నారు. చిరుతో తనకున్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. ఇంద్ర సినిమా నా జీవితం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కాలం మారిపోతుంది, తరాలు మారిపోతాయి. ఒక్కరు మాత్రమే కాలానికి ఎదురీది తరాలను దాటి శాశ్వతంగా నిలిచి పోరాటం చేస్తారు. అలాంటి వ్యక్తే మెగాస్టార్ చిరంజీవి. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని నిర్మించడం నా అదృష్టం. థ్యాంక్ యూ చిరు. త్వరలో మీతో 5వ చిత్రాన్ని కూడా నిర్మిస్తా అని మాటిస్తున్నా. దర్శకుడు బి గోపాల్ నాకు సోదరుడితో సమానం. ఇంద్రకు దర్శకత్వం చేయమని ఆయన్ని సంప్రదించగా వెంటనే ఓకే అన్నారు. తప్పకుండా వర్క్ చేస్తానని చెప్పారు. మా బ్యానర్లో వచ్చిన చాలా చిత్రాలు మణిశర్మ సంగీతం అందించారు. ఒకదానిని మించి మరొక ఆల్బమ్ ఉండేలా ఆయన స్వరాలు అందించారు. రిలీజ్ సందర్భంగా అభిమానుల హడావిడి చూస్తుంటే ఆనందంగా ఉంది. నిజంగా ఇది ఒక గొప్ప విషయం, ఇదొక గొప్ప అవకాశం. ఈ తరం వారు ఈ చిత్రంలో చిరంజీవిని చూసి ఆశ్చర్యపోతారు. ఆయన ఇంత గొప్ప నటుడా అని అనుకుంటారు అని అశ్విని దత్ తెలిపారు. ప్రపంచంలో చాలా మందిలానే తాను బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్కు అభిమానినని తాప్సీ అన్నారు. ఆయనతో కలిసి పనిచేసిన అనుభవాన్ని పంచుకున్నారు. షారూఖ్ ఎంతో తెలివైన వ్యక్తి అంటూ అతడిపై ప్రశంసలు కురిపించారు. కెమెరా ముందు మాత్రమే కాదు, వెనక కూడా షారూఖ్ చాలా చమత్కారంగా ఉంటారు. ఆయన మాట్లాడుతుంటే చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తూ ఉంటుంది. ఏ విషయాన్నైనా అంత ఆసక్తిగా చెబుతారు. ఎవరినైనా త్వరగా అర్థం చేసుకోగలరు. కొన్ని విషయాల్లో మా ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయి. ఇద్దరికి డబ్బులిచ్చి మమ్మల్ని హైలైట్ చేసుకోవాలని ఇద్దరం అనుకోం. అలాంటి పొగడ్తలపై మాకు నమ్మకం ఉండదు. అలాగే షారూఖ్ తనను విమర్శించే వారికి సరైన పద్ధతిలో సమాధానం చెప్పగలరు. ఆయనతో పనిచేసిన సమయంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. చాలా తెలివైన వ్యక్తి అంటూ ప్రశంసలు కురిపించారు. ఇండస్ట్రీలోని అగ్ర దర్శకుల్లో మణిరత్నం ఒకరు. ఆయన దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన సినిమా దళపతి. 1991లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. దీని చిత్రీకరణ రోజులను రజనీ తాజాగా గుర్తు చేసుకున్నారు. ఓ సన్నివేశం కోసం కమల్ హాసన్కు ఫోన్ చేసినట్లు తెలిపారు. దళపతిలో రాజకీయ నాయకుడితో నేను సవాల్ విసిరే సన్నివేశం ఒకటుంది. ఆ సీన్ కోసం చాలా కష్టపడ్డాను. అది బాగా రావాలని మణిరత్నం ఎంతో పట్టుపట్టారు. లెక్కలేనన్ని టేకులు తీసిన తర్వాత కూడా సరిగ్గా నటించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. నేను నిరాశకు గురయ్యాను. నా స్నేహితుడు కమల్ హాసన్కు ఫోన్ చేసి విషయం చెప్పా. ఇలాంటిది జరుగుతుందని ముందే తెలుసు. ఆ సన్నివేశంలో మణిరత్నాన్ని నటించి చూపించమను అని కమల్ చెప్పాడు. దీంతో నా సమస్య తీరింది. ఈ విషయంలో కమల్ హాసన్కు రుణపడి ఉంటా అని రజనీకాంత్ అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమాల్లో పుష్ప 2 ధీరులు ఒకటి. తాజాగా ఈ సినిమాపై దర్శకుడు సుకుమార్ సరదాగా చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. మారుతినగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న ఆయన యాంకర్ సుమ అడిగిన ప్రశ్నకు సరదాగా సమాధానం చెప్పారు. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో ఆర్య 2 అలాగే పుష్ప 2 ఇలా అన్ని 2 పార్టులుగానే వస్తాయా అని సుమ అడగ్గా పార్ట్ 1, 2 మాత్రమే కాదు 3, 4, 5 భాగాలు కూడా రావచ్చు అని సుకుమార్ నవ్వుతూ చెప్పారు. ఇక ఈ ఈవెంట్లో సుకుమార్ సతీమణి తబిత
ఈ స్టార్ దర్శకుడి గురించి ఎవరికీ తెలియని 3 విషయాలను పంచుకున్నారు. సుకుమార్కు ఏదైనా ఆర్గానిక్గా ఉండాలి. ప్రయాణాలు చేయడం అంటే చాలా ఇష్టం, కానీ ట్రావెల్ చేయడానికి సమయం ఉండదు. పుష్ప 2లో పాటలు చెప్పినట్లు చూడటానికి గంభీరంగా ఉంటాడు, మనసు మాత్రం చాలా సాఫ్ట్ అని చెప్పారు. డార్లింగ్ వన్ మోర్ టేక్ అనేది సుకుమార్ ఊత పదమని అల్లు అర్జున్ తెలిపారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఆయన 69వ బడిలోకి అడుగు పెడుతున్న సందర్భంగా అభిమానులు ఘనంగా బర్త్డే వేడుకలను జరుపుతున్నారు. ఈ సందర్భంగా చిరంజీవికి నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. దృష్టిలో అన్నయ్య చిరంజీవి ఆపద్బాంధవుడు. అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఆపత్కాలంలో ఆయన ఎంతో మందికి సాయం చేయడం నాకు తెలుసు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రాణదానం చేసిన సందర్భాలు అనేకం. కావాల్సిన వారి కోసం ఎంతవరకైనా తగ్గుతారు, అభ్యర్థిస్తారు. జనసేనకు 5 కోట్ల విరాళాన్ని అందజేసి ఆయన ఇచ్చిన నైతిక మద్దతు అఖండ విజయాన్ని అందించింది. గొప్ప దాతను అన్నగా ఇచ్చినందుకు ఆ భగవంతుడికి సదా కృతజ్ఞతున్నాయి. ఆయన దీర్ఘాయుష్యుతో ఆరోగ్యంగా జీవించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నానని ట్వీట్ చేస్తూ షేర్ చేసిన త్రోబ్యాక్ స్టిల్ నెట్టింట వైరల్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి 69వ పుట్టినరోజు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో మెగా అభిమానులు చిరు బర్త్డేను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అలాగే సోషల్ మీడియా వేదికగా చిరుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అభిమానులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన వారు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు కూడా చిరంజీవికి బర్త్డే విషెస్ తెలియజేస్తున్నారు. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కూడా తన పెదనాన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆసక్తికర ఫోటోలను పంచుకున్నాడు. అందులో వరుణ్ చిన్నప్పుడు చిరు కాళ్లపై మీద పడి ఆశీర్వాదం తీసుకుంటున్న ఫోటో కూడా ఉంది. ఆ ఫోటోలో మెగాస్టార్ తండ్రి వెంకట్రావు కూడా ఉన్నారు. అలాగే మరో ఫోటోలో మెగా ప్రిన్స్ తన పెళ్లి సమయంలో చిరును ఆలింగనం చేసుకోవడం కనిపించింది. తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ ఇంట్రెస్టింగ్ ఫోటోలను వరుణ్ షేర్ చేశాడు. ఈ ఫోటోల కింద పెదనాన్న ఏ సమస్య వచ్చినా చిరునవ్వుతో ఎదుర్కోమని నేర్పించారు. ప్రేమ అనుబంధాలతో మమ్మల్ని పెంచినందుకు మీకు ధన్యవాదాలు. మీరే నా అతిపెద్ద ఆదర్శం. హ్యాపీ బర్త్డే డాడీ అని రాసుకొచ్చారు. ప్రభాస్ లీడ్ రోల్లో నటించిన చిత్రం కల్కి 2898 AD. మహానటి ఫేమ్ నాగస్విన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ జానర్లో వైజయంతి మూవీస్ తెరకెక్కించింది. ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్గా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. గ్లోబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ప్రస్తుతం కల్కి 2898 AD నెట్ఫ్లిక్స్లో సందడి చేస్తుంది. నెట్ఫ్లిక్స్లో హిందీ వర్షన్ స్ట్రీమింగ్ అవుతుంది. మరోవైపు కల్కి 2898 AD అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకేంటి, థియేటర్స్లో మిస్ అయిన వారు ఓటీటీలో సినిమాపై ఓ లుక్ వేయండి. మరి మలయాళ సూపర్ హిట్ ప్రాజెక్ట్ జయ 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 హే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారని తెలిసిందే. పెళ్లిచూపులో డైరెక్టర్ తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సజీవ్ ఏఆర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం చాలా రోజుల తర్వాత మరోసారి వార్తల్లో నిలిచింది. ఇంకా టైటిల్ ఫైనల్ కానీ ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతూ ఉండగా ఇటీవలే డబ్బింగ్ మొదలైంది. ఈ మూవీ టైటిల్ విడుదల తేదీపై త్వరలోనే విడుదల చేయబోతున్నట్టు సమాచారం. ఒరిజినల్స్ మూవీ వెర్సే సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ మూవీలో బ్రహ్మాజీ, బ్రహ్మానందం, శివన్నారాయణ, గోపరాజు విజయ్, సురభి, ప్రభావతి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జై కృష్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి దీపక్ యరగా సినిమాటోగ్రాఫర్. ఈ చిత్రం మరి తెలుగు ప్రేక్షకులను ఎలా ఇంప్రెస్ చేస్తుందనేది చూడాలి. సినిమాలు లేకపోతే తన జీవితం లేదని మలయాళ సూపర్ స్టార్ కేంద్ర సహాయ మంత్రి సురేష్ గోపి అన్నారు. ప్రస్తుతం తాను 20 నుంచి 22 సినిమాలకు కమిట్ అయ్యానని వెల్లడించారు. ఈ సినిమాలో నటించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అనుమతి కోరానని చెప్పారు. ఎన్ని సినిమాలు అని అడిగారని, తాను 22 సినిమాలని చెప్పానని, దాంతో ఆయన తన లేఖను పక్కన పెట్టేశారని సురేష్ గోపి వివరించారు. అయితే అనుమతి ఇస్తారని భావిస్తున్నారని తెలిపారు. కేరళ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కోలీవుడ్ నుంచి హర్రర్ జానర్లో రాబోతున్న సీక్వెల్ ప్రాజెక్టు డేమోంటే కాలనీ 2 2015లో విడుదలైన బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. డేమోంటే కాలనీకి కొనసాగింపుగా వస్తున్న చిత్రానికి ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. అరుల్ నిధి లీడ్ రోల్లో నటించగా ప్రియా భవానీ శంకర్ ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తుంది. ఈ మూవీ ఆగస్టు 23న థియేటర్లలో సందడి చేయనుంది. డేమోంటే కాలనీ 2ను తెలుగులో పాపులర్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేస్తుంది. రిలీజ్ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రమోషనల్
ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రానికి థర్డ్ ఇన్స్టాల్మెంట్ డెమోంటే కాలనీ 3 కూడా వచ్చేస్తుందని ప్రకటించారు. అంతేకాదు 3వ పార్ట్ 2026లో విడుదల కానుందని తెలియజేశారు. సీక్వెల్ విడుదలకు ముందే 3వ పార్ట్ను కూడా ప్రకటించేసి అంచనాలు మరింత పెంచేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు మెగాస్టార్ చిరంజీవికి బర్త్డే విషెస్ తెలియజేశారు. పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. స్వయం కృషితో సినీ రంగంలో ఎన్నో విజయాలు అందుకుని ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించిన ఆయన వెండితెర ఆనిముత్యమని కొనియాడారు. తరాలు మారినా చెక్కు చెదరని ప్రేక్షక అభిమానం ఆయన సొంతం. చిరంజీవి గారు స్థాపించిన బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ఆయనలోని మానవత్వానికి నిదర్శనం. ఆయన మరెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. పేరు సార్థకం చేసుకునేలా ఆయన చిరంజీవిగా ఉండాలని, ఆయనకు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను అంటూ చంద్రబాబు తన ట్వీట్లో పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. బండి సంజయ్తో పాటు మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తదితరులు మెగాస్టార్కు శుభాకాంక్షలు తెలిపారు. లెజెండరీ మెగాస్టార్కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సినిమాకు మీ అసమానమైన సహకారం, మీ అద్భుతమైన ప్రయాణం లక్షలాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. స్క్రీన్ పైన బయట మీ వెలుగు కొన్ని తరాలు ఉండిపోతుంది అని బండి సంజయ్ పేర్కొన్నారు. పెద్ద పెద్ద కలలు కనేలా సినిమా పరిశ్రమకొచ్చేలా ఒక తరం యువతకు మీరు స్ఫూర్తినిచ్చారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సమాజానికి, సినీ పరిశ్రమకు మీ సేవలు అభినందనీయమని ప్రశంసించారు. ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని, దీర్ఘాయుతో జీవించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. కేటీఆర్ కూడా చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ది కేరళ స్టోరీ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న ఆధాశర్మ వరుస పెట్టి ప్రాజెక్టులు చేస్తుంది. కేరళ స్టోరీ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో ఒక్కసారిగా ఫేమస్ అయింది. తన సినిమాల విషయంలోనే కాకుండా అనేక కారణాల వల్ల వార్తల్లో నిలుస్తుంది ఈ హీరోయిన్. రీసెంట్గా పెటా ఇండియాకు చేసిన యాడ్ క్యాంపెయిన్లో భాగంగా మీడియాతో ఆమె ఇంటరాక్ట్ అవుతూ తను శాఖాహారిణి అనే విషయం గుర్తు చేస్తూ మాంసాహారులను ఉద్దేశించి కొన్ని కమెంట్స్ చేసింది. ఆధాశర్మ చిన్నప్పటి నుంచి శాఖాహారి. ఆమె తరచుగా తన అభిమానులను మాంసం తినవద్దని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే ఆమెకు మానవుడు ప్రారంభం రోజుల్లో వేటాడుతూ మాంసాహారి అని చెబుతూ ఫుడ్ చైన్ని గుర్తు చేస్తూ అలాంటి వాళ్ళు ఇప్పుడు మాంసం మానేసి నాన్ వెజిటేరియన్గా ఉండాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. దానికి ఆధాశర్మ సమాధానమిస్తూ మీరు చెప్పింది 100% నిజం. అయితే మీరు ఆ స్టోన్ ఏజ్ రోజుల్లో ఉండి గుహల్లో నివసిస్తూ అప్పటి ఆయుధాలతో తిరుగుతూ ఉంటే ఖచ్చితంగా వేటాడుతూ మీ ఇష్టం వచ్చిన జంతువును వేటాడి తినొచ్చు. దాన్ని పచ్చిగానో లేక కాల్చుకొని తినొచ్చు. అయితే ఇప్పుడు కూడా మాంసం తినాలంటే ఆనాటి కాలంలోగా గుహాల్లో ఉంటూ వేటాడుతూ తినండి. అంతేకాని ఏసీ కారుల్లో, ఏసీ రెస్టారెంట్లో కూర్చొని చక్కగా జంతువును కోసి చర్మం తీసేసి రోస్ట్ చేసి ప్లేట్లలో పెట్టుకుని తినకూడదు అని చెప్పుకొచ్చింది. ఆధాశర్మ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ యాక్టర్లు శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు కాంబోలో రిలీజ్ అయిన సీక్వెల్ ప్రాజెక్ట్ స్త్రీ 2 హర్రర్ కామెడీ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వం వహించాడు. పంకజ్ త్రిపాఠి కీలక పాత్రలో నటించాడు. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ డే నుంచి వసూళ్ల విషయంలో ట్రెండ్ సృష్టిస్తోంది. స్త్రీ 2 ఇప్పటికే ఓపెనింగ్ డే ఫైటర్, కల్కి 2898 వసూళ్లను అధిగమించడమే కాదు, ఏడాది హిందీ సినిమాలో బిగ్గెస్ట్ ఓపెనర్గా నిలిచి టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచింది. కేవలం 4 రోజుల్లోనే 200 కోట్ల క్లబ్లోకి చేరిపోయిన ఈ చిత్రం ఫస్ట్ వీక్లోని 400 కోట్ల క్లబ్లోకి చేరిపోయింది. గ్లోబల్ వైడ్గా స్త్రీ 2 400 కోట్ల వసూలు చేస్తుంది. వీటిలో భారత్ నుంచి 342 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇదే ట్రెండ్ కొనసాగితే అవలీలగా 500 కోట్ల క్లబ్లో చేరిపోయినట్టేనని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. గ్లోబల్ స్టార్ యాక్టర్ ప్రభాస్ నటించిన కల్కి 2898 గ్లోబల్ బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్లో వసూళ్లు రాబట్టిందో తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ప్రభాస్ యాక్టింగ్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారిపోయాడు బాలీవుడ్ యాక్టర్ అర్షద్ వర్షి. తనకు కల్కిలో ప్రభాస్ను చూస్తున్నప్పుడు బాధగా అనిపించిందని, అమితాబ్ ముందు అతడు ఒక జోకర్ లాగా కనిపించాడన్న అర్షద్ వర్షి ప్రభాస్ ఎందుకు ఇలాంటి సినిమాలు చేస్తాడు అంటూ కమెంట్ చేయడంతో నెట్టింట ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ కామెంట్స్పై టాలీవుడ్ యాక్టర్ సుధీర్ బాబు స్పందిస్తూ ఇలాంటి చిన్న మనస్తత్వం కలిగిన వ్యక్తుల వ్యాఖ్యల కంటే ప్రభాస్కున్న స్థాయి చాలా ముఖ్యమైనదని అర్షద్ వర్షిపై తనదైన శైలిలో ట్వీట్ చేశారు. కాగా ఇప్పుడు సరిపోదా శనివారం ప్రమోషనల్ ఇంటర్వ్యూలో నేచురల్ స్టార్ నాని కూడా ఈ కామెంట్స్పై స్పందించాడు. అర్షద్ వర్షి తన సినిమా కెరీర్ మొత్తంలో అందులో లేని పాపులారిటీ ఒక్క ప్రభాస్పై చేసిన కామెంట్స్తో పొందాడని అన్నాడు నాని.
తమిళగా వెట్రి కజగం పార్టీ అధ్యక్షుడు విజయ్ ఆ పార్టీ జెండాను ఆవిష్కరించారు. దేశమంతటా మన జెండా ఎగురుతుంది, తమిళనాడు ఇక ముందు గొప్పగా ఉంటుందని ప్రకటనలో పేర్కొన్న విజయ్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ ప్రత్యేక గీతాన్ని కూడా ఆవిష్కరించారు. తమన్ సంగీతం అందించిన ఈ పాటకు సాహిత్యం రచయిత వివేక్ అందించారు. చెన్నై పనయూరులోని తమిళిగా వెట్రి కజగం కార్యాలయంలో ఈ జెండా ఆవిష్కరణ వేడుక జరిగింది. దీనికి తమిళనాడు అంతటా నుండి 250 మందికి పైగా కీలక నాయకులను ఆహ్వానించారు. అక్కడికి వచ్చిన నాయకులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నటుడు విజయ్ తల్లిదండ్రులు అసియ చంద్రశేఖర్ మరియు శోభ కూడా పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి 69వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. తన బర్త్డే సందర్భంగా ఆయన సతీ సమేతంగా తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. చిరంజీవి దంపతులకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. స్వామివారి దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. 1955 ఆగస్టు 22న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో చిరంజీవి జన్మించారు. మరోవైపు తన అభిమాన నటుడి జన్మదినాన్ని పురస్కరించుకుని మెగా ఫ్యాన్స్ భారీ కార్యక్రమాలను చేపడుతున్నారు. రక్తదానం, అన్నదానం తదితర సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. విదేశాల్లో సైతం చిరు అభిమానులు ఆయన జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్నారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను అభిమానులు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చిరంజీవి ప్రస్తుతం టైటిల్ రోల్లో నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ ప్రాజెక్టు విశ్వంభర బింబిసారా ఫిల్మ్ వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్నాడు. చిరుకు బర్త్డే విషెస్ తెలియజేస్తూ విశ్వంభర నుంచి కొత్త పోస్టర్ షేర్ చేశారు మేకర్స్. అతీత శక్తులతో నిండిపోయిన త్రిశూలాన్ని చేత పట్టుకున్న చిరంజీవి లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ చిత్రంలో త్రిష ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తూ ఉండగా అమిగోస్ ఫేమ్ అషిక రంగనాథ్, రమ్య పసుపులేటి, సురభి, ఈషా చావ్లా, ఆశ్రిత వేముగంటి, నండూరి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు న్యూస్ అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.